మన ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం అయితే ఆ మతానికి దేవుడు మన సచిన్ టెండూల్కర్. ఎందుకంటే దాదాపు 2.5 దశాబ్దాల కాలం పాటు మన దేశం తరపున క్రికెట్ ఆడి ప్రపంచ క్రికెట్ స్థాయిలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నెన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఈయన తరువాత మన క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని బద్దలగొట్టే ఆటగాడు ఇంకెవరైనా ఉన్నారంటే ఆయనే మన లెజెండ్ కింగ్ విరాట్ కోహ్లీ. మిస్టర్ కన్సిస్టెన్సీ, మిస్టర్ అగ్రెసివ్, రన్ మెషిన్, ద చీకు, ద రికార్డ్ బ్రేకర్, ఇలా చెప్పుకుంటూ పోతే పేరు ఏదైనప్పటికీ తనకు మాత్రం తెలిసింది ఒకటే, ఆకలి మీద ఉన్న పులిలా వేటాడి పరుగులు సాధించడం. ఈయన ఎలాంటి కండిషన్స్లో అయినా, ముఖ్యంగా ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎవరికీ సాధ్యం కాని ఆటను ఆడుతూ అపోనెంట్ టీం ఆటగాళ్లను భయపెడుతూ పరుగులు తీసి మ్యాచెస్ను ఒంటి చేతులతో విజయ తీరాలకు చేరుస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా, అలాగే ఎలాంటి బౌలర్నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా దూసుకుపోతున్న విరాట్ కోహ్లీకు ఈ నేమ్ అండ్ ఫ్రేమ్ అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, మరెన్నో విమర్శకులు ఎదుర్కొంటూ తన హార్డ్వర్క్నే నమ్ముకొని వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారిన మన కింగ్ విరాట్ కోహ్లీ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్, మీరు చూస్తున్నది జెటీ ఫ్యాక్ట్స్ ఛానల్. విరాట్ పూర్తి పేరు విరాట్ కోహ్లీ, అలాగే అతన్ని అందరూ ముద్దుగా చీకు అని పిలుస్తారు. ఇక విరాట్ కోహ్లీ 1980వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన మన ఇండియా క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో జన్మించాడు. తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, అలాగే ఈయన ఒక క్రిమినల్ లాయర్గా పనిచేస్తున్నారు. తల్లి పేరు సరోజ్ కోహ్లీ, ఈమె ఒక హౌస్ వైఫ్. ఇక విరాట్ ఈ దంపతులకు జన్మించిన 3వ పిల్లవాడు. సో ఇక విరాట్కు ఒక అన్నయ్య వికాస్తో పాటు ఒక అక్క భావన కూడా ఉంది. ఇక పంజాబీ జాతికి చెందిన విరాట్ కోహ్లీ కుటుంబం నిజానికి మన ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోక ముందు తన తాత ముత్తాతలు పంజాబ్లోనే ఉండేవాళ్ళు. అయితే ఆ తరువాత పశ్చిమ ఢిల్లీలోని మొత్తం నగర్ అనే ప్రాంతానికి వలస వచ్చేశారు. ఇక విరాట్ తన భార్య అనంత, తన అన్నయ్య మరియు అక్కతో గడిపేవాడు. ఇక విరాట్ తన కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు కావడంతో తన కుటుంబ సభ్యులంతా అతన్ని ఎంతో గారాబంగా చూసుకునేవాళ్ళు. ముఖ్యంగా విరాట్ వాళ్ళ నాన్నకు అతనంటే చాలా ఇష్టం. దీంతో తాను చిన్నప్పుడే విరాట్ వాళ్ళ నాన్నగారితో ఎక్కువ సమయం అతనితోనే గడిపేవారు. సరిగ్గా ఈ సమయంలోనే విరాట్కు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని గమనించిన ప్రేమ్ కోహ్లీ విరాట్ను క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించేవాడు. అంతేకాకుండా అతనికి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొడుకుతో కలిసి గల్లీలో క్రికెట్ ఆడుతుండేవాడు. ఇక విరాట్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని విశాల భారతి పబ్లిక్ స్కూల్లో అభ్యసించాడు. ఇక తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న విరాట్ కోహ్లీని చూసి తన తండ్రి అప్పుడే పశ్చిమ ఢిల్లీలోని రాజ్ కుమార్ శర్మ గారు ప్రారంభించిన ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అయితే విరాట్ తన స్కూల్ తరగతులకు మరియు క్రికెట్ సెషన్లకు ఒకేసారి హాజరు కావాల్సి వచ్చేది. దీంతో మొదట్లో తన ఆటపై దృష్టి సాధించేందుకు తగిన సమయం దొరికేది కాదు. అయితే ఆ తరువాత మెల్లగా ఇబ్బంది పడుతూనే 9వ తరగతి వరకు ఆ స్కూల్లోనే చదువుకున్న విరాట్ కోహ్లీ ఆడడం బాగా నేర్చుకున్నాడు. ఇక ఆ తరువాత సెయింట్ ఎన్స్ కాన్వెంట్ సెకండరీ స్కూల్కు మారిన కోహ్లీ ఈసారి మాత్రం తన ట్రైనింగ్కి సరిపోయే సమయం బాగా లభించేది. దీంతో విరాట్ పూర్తి ఏకాగ్రతతో క్రికెట్ ఆడుతూ తనను తాను మెరుగుపరుచుకుంటూ ఉండేవాడు. ఇక ఈ సమయంలో విరాట్ తన ఆట పట్ల చాలా మక్కువతో ఉండేవాడని, టీంలో ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండేవాడని, అలాగే ట్రైనింగ్ ఫిట్నెస్ పూర్తయిన తరువాత కూడా అందరూ వెళ్ళిపోతుంటే విరాట్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా ముందు ప్రాక్టీస్ చేసేవాడని అతని కోచ్ రాజ్ కుమార్ శర్మ గారు చెప్పుకొచ్చారు. ఇక తరువాత 2002వ సంవత్సరంలో ఢిల్లీ అండర్-15 టీం తరపున పాలీ ఉమిగ్రల్ ట్రోఫీలో కెప్టెన్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ తన టీం విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సరిగ్గా ఈ సమయంలోనే అప్పటి టీమిండియా యంగ్ బౌలర్ ఆశీష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు. ఇక తరువాత 2003వ సంవత్సరంలో జరిగిన విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఇండియా ఢిల్లీ అండర్-17 టీం తరపున ఆడేందుకు సెలెక్ట్ అయిన విరాట్ కోహ్లీ ఆ ఏడాది తన టీంకు ట్రోఫీ అందించలేకపోయాడు. కానీ ఆ మరుసటి ఏడాది మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్తో తన టీంని ఛాంపియన్స్గా నిలిపాడు. దీంతో విరాట్కు 2006వ సంవత్సరంలో ఇండియా అండర్-19 టీంలో చోటు తగ్గింది. ఇక అప్పుడు ఇంగ్లాండ్ అండర్-19 టీంతో జరిగిన 3 వన్డేల సిరీస్ మరియు ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన విరాట్ టీం ముందు ఆ టూర్లో విజయం సాధించడం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తరువాత పాకిస్తాన్ టూర్లో కూడా పాకిస్తాన్ అండర్-19 టీంకు తన అదిరిపోయే బ్యాటింగ్తో ముచ్చెమటలు పట్టించిన విరాట్ కోహ్లీ యొక్క పేర్లు ఒక్కసారిగా మారుమ్రోగింది.
ఇక విరాట్ 2006 సంవత్సరంలో నవంబర్ నెలలో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. ఇక డిసెంబర్లో కర్ణాటకతో జరిగిన ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతని తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారు. ఇక ఆ సమయంలో తన టీం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా పోరాడుతున్న విరాట్ ఈ వార్తను వినగానే క్రీజ్లోనే కంటతడి పెట్టుకున్నారు. అప్పుడు తన కోచ్ ఈ పరిస్థితుల్లోనూ బ్యాటింగ్ చేయగలవా లేదా అని అడిగితే తన దుఃఖాన్ని దిగమింగుకొని కష్టాల్లో ఉన్న తన టీంని ఆదుకోవడం కోసం తన బ్యాటింగ్ని కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్లో 238 పరుగులలో 90 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ పైకాలికి వెళ్ళిన తన తండ్రి గర్వపడేలా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయిన అతను ఆ రోజు నుంచి నా కెరియర్ ఎప్పటికీ మర్చిపోలేని, నా తండ్రి వల్లే నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానని విరాట్ చాలాసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆ తరువాత 2008 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్లో టీమిండియాను ముందుండి నడిపించిన కోహ్లీ మన టీంని ఏకంగా ఛాంపియన్స్గా నిలిపాడు. ఇక ఈ టోర్నమెంట్లో కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మెన్గా కూడా అదరగొట్టిన కోహ్లీ 6 మ్యాచ్ల్లో ఏకంగా 47 సగటుతో 235 పరుగులు సాధించాడు. దీంతో అతనికి అజేయ అవకాశం నేషనల్ టీంలో ఆడేందుకు మంచి అవకాశం లభించింది. అంతేకాకుండా ఆ ఏడాది మొదలైన ఐపీఎల్లో ఆర్సీబీ విరాట్ కోహ్లీని 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో అతని యూత్ కాంట్రాక్ట్లో డ్రాఫ్ట్ చేసుకుంది. ఇక విరాట్ 2008 సంవత్సరంలో శ్రీలంకపై తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఆడారు. అయితే ఆ టైంలో టీమిండియా రెగ్యులర్ ఓపెనర్స్ అయిన సెహ్వాగ్ మరియు సచిన్ గాయపడడంతో వాళ్ళ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా ఆడాల్సి వచ్చింది. ఇక తన మొదటి మ్యాచ్లోనే కేవలం 12 పరుగులే చేసి అవుట్ అయిన కోహ్లీ ఆ తరువాత నెమ్మదిగా ఫామ్ అందుకొని నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఇక ఆ మరుసటి ఏడాది శ్రీలంకపై తన మొట్టమొదటి సెంచరీ సాధించిన కోహ్లీ ఆ మ్యాచ్లో బాగా రాణించిన గంభీర్కు తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా విరాట్కు ఇచ్చేశాడు. ఇక 2010 సంవత్సరంలో జింబాబ్వేపై తన T20 డెబ్యూ చేసిన కోహ్లీ T20 క్రికెట్లో నిలకడగా రాణిస్తూ 2011లో వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదించాడు. ఇక వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై తాను ఆడిన మొట్టమొదటి మ్యాచ్లోనే సెంచరీ కొట్టి వరల్డ్ కప్ డెబ్యూ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే ఫైనల్ మ్యాచ్లో కూడా తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు గంభీర్తో కలిసి తన 4 పరుగులు భాగస్వామ్యం టీమిండియా ఆ మ్యాచ్ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇక తరువాత వరల్డ్ కప్లో తాను మంచి ప్రదర్శన అతనికి టెస్ట్ టీంలో కూడా చోటు దక్కింది. ఇక 2011 సంవత్సరంలో వెస్టిండీస్పై తన టెస్ట్ డెబ్యూ చేసిన విరాట్ కోహ్లీ మొదట్లో కొంచెం తడబడ్డాడు. అయితే 2014 ఎప్పుడైతే ఎడిలైడ్లో ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియాపై తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీ సాధించాడో అక్కడి నుండి కోహ్లీ వెనుతిరిగి చూడలేదు. ఇక 2014 టెస్ట్ కెప్టెన్సీ, 2017లో వన్డే మరియు T20 కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ మన టీమిండియాకు సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే కేవలం తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్తో ప్రతి ఏడాది పరుగుల వరద పారిస్తూ లెక్కలేనన్ని రికార్డులతో పాటు ఎన్నెన్నో అవార్డులను అందుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఈ వీడియో సరిపోదు. 2014 టెస్ట్ కెప్టెన్ అయ్యాక దూకుడు మరింత పెంచాడు. అండర్ కోహ్లీ కెప్టెన్సీ టీమిండియా అగ్రెసివ్ టీమ్గా పేరు తెచ్చుకుంది. టెస్టులలో టీమిండియా నెంబర్ 1 అయింది. ఓవరాల్గా 58 విన్నింగ్ పర్సెంటేజ్తో బెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఇన్ ఇండియా అనే పేరు తెచ్చుకున్నాడు. తక్కువ టైంలోనే వన్డే అండ్ T20 టీంలకు కూడా కెప్టెన్ అయ్యాడు. అండ్ టీమిండియాకు ఎన్నో మెమరబుల్ విక్టరీస్ను అందించారు. కానీ ఐసీసీ టోర్నమెంట్ టైటిల్స్ను మాత్రం గెలవలేకపోయాడు. అయితే 2021 నుంచి కొంత క్షీణించిన ప్లేయింగ్ టైం అనే చెప్పాలి. అంటే అన్ని ఫార్మాట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. దీంతో పాటు తన పూర్వ పర్ఫార్మెన్స్ అందరినీ నిరాశపరిచింది. ఒక దశలో కోహ్లీ కెరీర్ అయిపోయిందని అనుకున్నారు. బట్ అక్కడున్నది కింగ్ విరాట్ కోహ్లీ. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తనది. కింద పడే కొద్దీ పైకి లేచే కెరటంలా విమర్శకుల నోటికి తాళం వేస్తూ తన రీఎంట్రీ గ్రాండ్గా సెంచరీతో స్టార్ట్ చేశారు. 2022 ఏషియా కప్ ఆఫ్ఘనిస్తాన్తో 71వ సెంచరీ చేశారు. ఇది కోహ్లీకి ఎంతో స్పెషల్. ఎందుకంటే 1020 రోజుల తరువాత సెంచరీ వచ్చింది. పైగా విరాట్ కోహ్లీకు ఇంటర్నేషనల్ T20 కెరియర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ సెంచరీ కూడా ఇదే. చీకటి తరువాత వచ్చే వెలుతురులా 2021 నుంచి అప్స్ అండ్ డౌన్స్ను చూస్తూ విరాట్ కోహ్లీకి 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో ఎంతో స్పెషల్. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలతో పాటు వేగంగా 14,000 రన్స్ చేసి లెజెండరీ బ్యాట్స్మెన్ నుంచి సచిన్ టెండూల్కర్ రికార్డును దాటేశారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఓవరాల్గా 82 ఇంటర్నేషనల్ సెంచరీలు చేశాడు. అందులో టెస్టుల్లో 30 వన్డేల్లో, ఇంటర్నేషనల్లో 51 T20ల్లో సెంచరీస్ ఉన్నాయి. భారీ టార్గెట్స్ అండ్ టీం ప్రెషర్లో ఉన్నప్పుడు అందరూ కోహ్లీ వైపు చూస్తుంటారు. అలాగే చాలా మ్యాచ్ల్లో ఒంటి చేతులతో కూడా గెలిపించారు. తనకి మ్యాచ్ల్లో చేసింగ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. టీం ముందున్న టార్గెట్ని బట్టి తన ఆట తీరును మారిపోతుంది. ఇన్ యువర్ మోటివేషన్ ఈజ్ టు విన్ అని ఫీల్ అవుతూ ఇదే మైండ్ సెట్లో పెట్టుకొని ఆడతారంటాడు కోహ్లీ చెప్తూ ఉంటాడు.
ఇప్పుడున్న క్రికెట్ జంటల్లో విరాట్ జంట ఎంతో స్పెషల్. 2013 ఓ షాంపూ యాడ్లో షూట్లో విరాట్ అండ్ అనుష్క కలిసి పనిచేశారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి ఇటలీలో క్లోజప్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో జరిగింది. ప్రస్తుతం వీరికి 2 పిల్లలు, కూతురు వామిక, కొడుకు ఆకాష్. అనుష్క రాకతో తన ప్రపంచం మారిందని, లైఫ్లో మరో కోణం చూశానని, అనుష్కను కలిసిన క్షణాన్ని లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. పర్టికులర్గా ఈ టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ గేమ్ చూడడం అంటే నెక్స్ట్ లెవెల్. అసలు చాలామంది టెస్ట్ క్రికెట్ చూడడం మానేసిన వాళ్ళు కూడా విరాట్ కోహ్లీ అగ్రెషన్ కోసం తిరిగి చూడటం మొదలుపెట్టారు. సో అయితే బ్యాట్స్మెన్గా చూసుకున్న, కెప్టెన్గా చూసుకున్న టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీని ఎవరూ కూడా రిప్లేస్ చేయలేరు. అసలు అతని అగ్రెషన్ కెప్టెన్తో మన టీమిండియాలోకి టెస్ట్ ఫార్మాట్లో ఒక సరికొత్త రూపాన్ని ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ 2018లో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కూడా గెలిచేశాం. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే ఎప్పుడు కూడా మనం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ టెస్ట్ సిరీస్ ఓడిపోలేదు. సో అయితే బ్యాట్స్మెన్గా చూసుకున్నా లేకపోతే కెప్టెన్గా చూసుకున్న విరాట్ కోహ్లీ మన టీంకి ఇచ్చిన బూస్ట్ అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ సేనా కంట్రీస్లో ప్లేయర్స్ పర్ఫామ్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే సేనా కంట్రీస్లో బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశాడు. సో కోహ్లీ అనే బ్యాట్స్మెన్గా సేనా కంట్రీస్లో 41 మ్యాచ్లు ఆడితే 3809 పరుగులు చేశారు. అతని యావరేజ్ 41.54. అండ్ సెంచరీస్ చూసుకుంటే తాను కొట్టిన 30 సెంచరీస్లో 12 సెంచరీలు సేనా కంట్రీస్లోనే వచ్చాయి. విచ్ మీన్స్ అతను ఎంత గొప్ప ఓవర్సీస్ ప్లేయరో చూసుకోండి. అసలు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరి ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్కి వెళ్ళి రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా టెస్ట్ ఫార్మాట్లో. పర్టికులర్గా మన ఏషియా నుంచి వెళ్ళే బ్యాట్స్మెన్స్ ఈ 4 కంట్రీస్లో రన్స్ కొట్టడానికి చాలా కష్టపడతారు. బట్ విరాట్ కోహ్లీకి మాత్రం ఏదో హోమ్ సాయిల్ మీద ఆడినట్లుగా అంత ఈజీగా రన్స్ కొడతాడు. అండ్ ఇక కెప్టెన్గా చూసుకున్న విరాట్ కోహ్లీ సేనా కంట్రీస్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. ఇన్ఫ్యాక్ట్ కెప్టెన్గా ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్ స్టేట్స్ చాలా బాగున్నాయి. యావరేజ్గా 47 వరకు ఉంది ఆయన సేనా కంట్రీస్లో. అలాగే ఏ కెప్టెన్గా తన బెస్ట్ కెరియర్లో 66 విన్స్ చూసుకున్న 16 ఇచ్చాడు మన టీమిండియాకి. అండ్ ఇప్పటి వరకు మన చరిత్రలో ఏ కెప్టెన్ కూడా ఇన్ని విన్స్ ఇవ్వలేదు. సో చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఉండే సేనా కంట్రీస్లోనే విరాట్ కోహ్లీ రికార్డ్స్ ఎంత రేంజ్లో ఉన్నాయంటే ఇంకా హోమ్ సాయిల్ మీద అయితే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు 2017 మరియు 2018లో చూసాం ఎన్ని డబుల్ సెంచరీస్ కొట్టారో. అండ్ వీటిలో 4 డబుల్ సెంచరీస్ అయితే వరుసగా 4 టెస్ట్ సిరీస్లో వచ్చాయి. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ కూడా ఇలాంటిది చేయలేకపోయాడు. వరుసగా 4 సిరీస్ల్లో 4 డబుల్ సెంచరీలు అంటే అసాధ్యం. బట్ విరాట్ కోహ్లీ దాన్ని సాధ్యం చేసి చూపించారు. అండ్ ఆల్సో 2018 సంవత్సరం టెస్ట్ ర్యాంకింగ్స్లో అతని రేటింగ్ చూశాక ఏకంగా 937 పాయింట్స్కి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్ కూడా టెస్ట్ ఫార్మాట్లో ఇంత హై రన్స్ రేటింగ్ రాలేదు కూడా. అండ్ అది ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ పాసిబుల్ చేసి చూపించాడు. అండ్ ఆల్సో వీటిలో పాటు ఇంకా చాలా రికార్డ్స్ చూసాం. ఇండియా తరపున అతి తక్కువ ఇన్నింగ్స్లో 8000 పరుగులు మాత్రం కంప్లీట్ చేసుకున్న బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ సో టెస్ట్ ఫార్మాట్లో అయితే ప్రతి ప్లేయర్గా చూసుకున్న అండ్ ఏ కెప్టెన్ చూసుకున్న విరాట్ కోహ్లీకి ఎవరూ కూడా రిప్లేస్ చేయలేరు. అతను సాధించిన విజయాలకు మరియు గణాంకాలకు ఎవరూ కూడా సాధ్యం రాలేరు. పర్టికులర్గా గ్రౌండ్లో అగ్రెషన్ చూసే వాళ్ళకి ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలని చెప్పి చాలా కసిగా ఆడేవాడు. ఇన్ఫ్యాక్ట్ కోహ్లీ కెప్టెన్గా రాకముందు వరకు ఇండియా చాలా తక్కువ టెస్ట్ సిరీస్లు గెలిచేది. కానీ ఎప్పుడైతే అతను కెప్టెన్గా అగ్రెషన్ చూపించడం స్టార్ట్ చేశారో టెస్ట్ ఫార్మాట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కంటే తమ ఫీల్డింగ్ టైంలో చూపించే అగ్రెషన్ కోసమే టెస్ట్ క్రికెట్ చూసే రోజులు ఉన్నాయి. సో టెస్ట్ ఫార్మాట్లో అయితే విరాట్ కోహ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించుకున్నారు. అలాగే ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఎవరు రిప్లేస్ చేయలేరు. సో మనందరికీ మేబీ చాలా బాధగా ఉండొచ్చు, మరి కొంతకాలం ఆడి ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మనమైతే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అతని జీవితానికి ఏది సరైనదో కాదో అతనికే తెలుసు మనకంటే బాగా. సో లెట్స్ రెస్పెక్ట్ విరాట్ కోహ్లీస్ డెసిషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ విరాట్ కోహ్లీ.